Hello and welcome to Anu's AI Turns and Tutorials. ఓకే, ఈరోజు మన వీడియోలో మనం జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేసేద్దాం. వీడియో 3 days గ్యాప్ వచ్చేసింది. ఈ వీక్లో ఆ గ్యాప్ని కవర్ చేసేద్దాం. ఓకే, జావా స్క్రిప్ట్ ఎందుకు యూస్ చేస్తాం? ఓకే, ఫస్ట్ అది తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పాలంటే ఒక వెబ్సైట్కి స్ట్రక్చర్ కావాలంటే మనం HTML యూస్ చేస్తాం. ఆ స్ట్రక్చర్కి స్టైలింగ్ యాడ్ చేయాలంటే మనం CSS యూస్ చేస్తాం. సో అలాగే ఆ వెబ్సైట్కి బిహేవియర్ ఉండాలంటే మనం జావా స్క్రిప్ట్ యూస్ చేస్తాం. అర్థం కాలేదు కదా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ వెబ్సైట్లో పాపప్ మెసేజెస్ అలాంటి వాటి కోసం, ఇంకా ఇమేజ్ స్లైడర్, ఇవన్నీ జావా స్క్రిప్ట్ మీదే రన్ అవుతాయి. ఓకే, సో ఒక వెబ్సైట్కి HTML CSSతో పాటు జావా స్క్రిప్ట్ కూడా అవసరమే. ఓకే, ఫస్ట్ జావా స్క్రిప్ట్ అనేది VS కోడ్లో రన్ చేయొచ్చు. అలాగే కంపైలర్స్ కూడా ఉన్నాయి. ఆ కంపైలర్స్ చెప్పుకోవాలంటే సి V8 ఇంజిన్ ఫర్ జావా స్క్రిప్ట్. నెక్స్ట్ Node.js. ఐ ప్రిఫర్ Node.js అనేది అందరు ఇన్స్టాల్ చేసుకోండి. దీన్ని యూస్ చేసుకొని VS కోడ్లో కూడా మనం కోడ్ రన్ చేయొచ్చు. నెక్స్ట్ డెనో, ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఐ ప్రిఫర్ టు యూస్ Node.js. ఓకే, ఇక్కడ ఇన్స్టాల్ చేసేసుకోండి, డౌన్లోడ్ చేసి. ఓకే, ఆఫ్టర్ దట్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా, మీరు చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ఓపెన్ CMD or any PowerShell. ఓకే, ఇన్స్టాలేషన్ అనేది కరెక్ట్గా లెర్న్ అయిందా లేదా చూడాలంటే మనం నోడ్ వర్షన్ చెక్ చేద్దాం. v22.15.0. ఓకే, సో కరెక్ట్గా ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ మనం జావా స్క్రిప్ట్ VS కోడ్లో రన్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వి వాంట్ ఫోల్డర్, ఓపెన్ ఫోల్డర్, డెస్క్టాప్, న్యూ ఫోల్డర్. మనం డెస్క్టాప్లో న్యూ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్నాం. న్యూ ఫోల్డర్, వెయిట్, సారీ, న్యూ ఫోల్డర్ జావా స్క్రిప్ట్, enter. సారీ, జావా స్క్రిప్ట్, సెలెక్ట్ ఫోల్డర్. సో ఇప్పుడు మనకి ఫోల్డర్ అనేది ఓపెన్ అయిపోయింది. దీనిలో మనం ఐ ట్రస్ట్. ఇప్పుడు మనం ఫైల్ ఓపెన్ చేసేసుకుందాం, న్యూ ఫైల్. జావా స్క్రిప్ట్ అనేది .jsతో రన్ చేస్తాం. దాని ఎక్స్టెన్షన్ .js ఫస్ట్ 01.js. ఓకే, సేవ్ చేసేద్దాం. ఓకే, ఈ జావా స్క్రిప్ట్ అనేది మనం ఈ VS కోడ్లో 2 waysలో రన్ చేయొచ్చు. ఫస్ట్ వే HTMLతో కలిపి రన్ చేయొచ్చు. HTML అనేది ఇంకా కొంచెం క్లియర్గా తెలుసుకోవాలి కాబట్టి HTMLతో ఎలా రన్ చేయాలో నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తా. ఫస్ట్ మనం సపరేట్గా ఎలా రన్ చేయాలో చూద్దాం. HTML యూస్ చేయకుండా ఓన్లీ జావా స్క్రిప్ట్తో ఎలా రన్ చేస్తాం అని. ఓకే, ఫస్ట్ మనం చూసుకుంటే console.log. ఈ console.log అనేది మనకి అవుట్పుట్ స్టేట్మెంట్.
ఓకే, అవుట్పుట్ స్టేట్మెంట్ అంటే మనకి అది అవుట్పుట్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్. ఈ లాగ్లో మనం ఏది ఇస్తే అది మనకి అవుట్పుట్ వస్తుంది అను. ఓకే, అప్పుడు దీన్ని మనం రన్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ రన్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం Node.js అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం. సో టర్మినల్లోకి వెళ్ళి న్యూ టర్మినల్ సెలెక్ట్ చేసి సి ఇక్కడ ls అని ఇచ్చి ఎంటర్. సో ఇక్కడ చూసుకుంటే సి మనం ఆల్రెడీ సేవ్ చేసిన ఫైల్ నేమ్ అనేది ఇక్కడ విజిబుల్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనం రన్ చేసుకోవాలి Node.jsని యూస్ చేసి. అది ఎలా అంటే వెయిట్ నోడ్ స్పేస్ ఫైల్ నేమ్ 01.js, హిట్ ఎంటర్. ఓకే, సి ఇక్కడ అను అని అవుట్పుట్ వచ్చింది. సో ఈ కన్సోల్ డాట్ లాగ్ అనేది పైథాన్లో ప్రింట్ స్టేట్మెంట్ ఇవి ఎలాగో జావా స్క్రిప్ట్లో కన్సోల్ డాట్ లాగ్ అనేది అలాగా. మనం ఏదైతే ఒక స్టేట్మెంట్ని మనకి అవుట్పుట్గా రావాలనుకుంటున్నామో దాన్ని ఈ కన్సోల్ డాట్ లాగ్లో రన్ చేస్తాం, యూస్ చేస్తాం. ఇంకొకటి చూసుకుందాం, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ఓకే, ఎప్పుడు చూసేద్దాం. Node01.js. సి ఇందాక మనం అనుకి కన్సోల్ డాట్ లాగ్ స్టేట్మెంట్ రాసాం. నెక్స్ట్ ఇప్పుడు అవుట్పుట్ జావా స్క్రిప్ట్. ఓకే, ఇలా మనం రన్ చేస్తాం. సో ఒక చిన్న అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, ఓకే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే సి. ఓకే, నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏమని రాద్దాం, ఏ. ఓకే, Node01.js ఎంటర్. ఓకేనా, సి ఇలా మనం ఎన్ని స్టేట్మెంట్స్ కావాలంటే అన్ని స్టేట్మెంట్స్ మనం ప్రింట్ చేసుకుంటాం. ఓకేనా, మిగిలినవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఇది జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో. సో రఫ్గా నేను కన్సోల్ డాట్ లాగ్ అంటే ఏంటో చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ and subscribe for more videos. Stay tuned with Anu's AI Turns and Tutorials. Okay, bye bye. Thank you for watching.